శ్రీమాత్రే నమ. కన్యారాశి వారికి అత్యంత శుభగ్రహాలైనటువంటి 3 గ్రహాలు ఈ రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉండడం వల్ల చేపట్టిన ఏ కార్యక్రమం అయినా ఆర్థిక పరంగా ఎటువంటి సమస్య లేకుండా వాటిని ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఎప్పుడైనా జాతక ఫలితాలు కానీ రాశి ఫలితాలు కానీ పరిశీలించినప్పుడు రాశ్యాధిపతి బలంగా ఉండే ఆ జాతకుడికి ఆ వారం అంతా ఫలితాలు తను అనుభవించగలుగుతాడు, సాధించగలుగుతూ ఉంటాడు. మరి కన్యారాశి వారికి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు దశమస్థాన సంచారం జరుగుతుంది. అది భద్రమహాపురుష యోగం అనే ఒక మంచి యోగాన్ని, పంచమహాపురుష యోగాన్ని ఏర్పడడం జరిగింది. ప్రధానంగా జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఇది వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా బుధుడు దశమ స్థానంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఆదాయంతో పాటు మరొక అదనపు ఆదాయం అన్నది జాతకులకి ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ బుధుడు దశమ స్థానంలో రావడంతో కొన్ని కొత్త అవకాశాలు, అది వ్యాపార అవకాశాలు అవ్వచ్చు, ఉద్యోగ అవకాశాలు అవ్వచ్చు, 100% జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. కొద్దిపాటి సామర్థ్యం, కష్టంతో గొప్ప ఫలితాన్ని సాధించవచ్చు. ఇంకా ప్రధానంగా శుక్రుడు, గురువు 2 గ్రహాలు లాభస్థానంలోకి ఉన్నాయి. ధన భాగ్యాధిపతిగా శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు సాధారణంగా కుటుంబ స్థానాధిపతిగా కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది, కుటుంబంలో ఒకరికి ఆదాయం వస్తుంది, కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు మీకు సహకరిస్తారు, అలాగే మీ వాక్చాతుర్యం పెరుగుతుంది. ఇక భాగ్యాధిపతి లాభస్థితి గురువుల వల్ల, మీరు నేర్చుకున్న విద్య వల్ల, అలాగే మరి తండ్రి గారి వల్ల, మీ యొక్క యజమాని వల్ల మీకు సహకరించడం జరుగుతుంది. ధనాధిపతికి ధనకారకుడైనటువంటి గురువు కలిసి 2 లాభస్థానంలో ఉండడం వల్ల అత్యంత, అంటే మీరు ఒక 10% లాభాన్ని ఆశిస్తుంటే 100% లాభం ఆశించే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా గురువు చతుర్థాధిపతిగా మాతృ సౌఖ్యం కలుగుతుంది, అలాగే స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది, వాహన లాభం కలిగే అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతిగా లాభస్థితి, అటు వివాహ ప్రయత్నాలు, ఎవరైతే కన్యారాశి వారు చాలా కాలంగా ఈ సప్తమ స్థానంలో శనిగ్రహ ప్రభావం వల్ల ఈ వివాహ ప్రయత్నాలు చేయడం వల్ల ఏదో అనుకూలమైన సంబంధం ఏది రాకపోవడం, వస్తే ఏదో వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు, లేదంటే సరైన ఉద్యోగం లేని వాళ్ళు, ఏదో ఒక మైనస్తో ఉన్న వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. సో అటువంటి వారికి ఇప్పుడు ఈ వివాహ విషయంలో ఉన్నటువంటి సందిగ్ధత తొలగే అవకాశం ఉంది. ఎందుకంటే గురువు మీకు సప్తమాధిపతిగా సప్తమాన్ని చూస్తున్నాడు, ఏది లాభస్థానం నుంచి. అందువల్ల మీరు అనుకూలంగా, మీరు ఎటువంటి భార్య లేదంటే ఎటువంటి జీవిత భాగస్వామి రావాలని ఊహించుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి మీకు ఈ సమయంలో లభించే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా గురువు సప్తమాన్ని చూడటం వల్ల వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. ఒక విధంగా ఏదైనా లవ్ మ్యారేజ్ మీరు చేసుకుందాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు మీకు పంచమాధిపతిగా ఉన్నటువంటి శని సప్తంలో ఉన్నాడు. అంటే వివాహ విషయంలో ఈ లవ్ మ్యారేజ్ ఎలా ఉంటుందంటే, ఒక ఏజ్ డిఫరెన్స్, మీకన్నా పెద్ద ఆమెను ఇష్టపడటమో, లేదంటే మీరు ఒక పెద్ద అబ్బాయిని ఇష్టపడటం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అది బయటికి చెప్పలేకపోతుంటారు, ఇంట్లో వాళ్ళు అంగీకరించడానికి భయపడుతుంటారు. అటువంటి వారికి ఈ సమయంలో సప్తమాధిపతి గురువు పంచమాధిపతి వీక్షించడం వల్ల, సప్తమ స్థానంలో ఉండడం వల్ల 100% మీరు కోరుకున్న విధంగా ఒక లవ్ మ్యారేజ్ లాంటి అరేంజ్ మ్యారేజ్ ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. బట్ ఏదేమైనా మరి ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజగ్రహ ప్రభావం వల్ల ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఒక సెటిల్మెంట్కి అది వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వాహనాలు వేగంగా నడుపుతున్న వారు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఏదైనా అష్టమంలో కుజుడు ఏదో ఒక చిన్న ప్రమాదాన్నో, ఒక అపవాదనో, ఒక అపనిందనో, లేదంటే కోర్టు కేసుల్లో మనకి వ్యతిరేకంగా తీర్పు రావడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన విషయాలు ఏవైనా ఉంటే కొన్నాళ్ళు వాయిదా వేసుకోండి. ప్రమాదకర వృత్తుల్లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ప్రధానంగా మనకి ఈ వారం చివరిలో ఏర్పడుతున్నటువంటి మాస శివరాత్రి, అలాగే శని త్రయోదశి, ఈ 2 కూడా ఈ వారంలోనే 13వ తారీఖున రావడం జరిగింది. ఇది అధిక మాసం అవడం వల్ల ఈ నెలలో చేసే ఏ పూజా కార్యక్రమం అయినా, ఏ పరిహారం అయినా అధిక ఫలితం ఇస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటిది ప్రధానంగా అంటే మనకి ఈ మాస శివరాత్రి కంప్లీట్గా ప్రతి ఒక్కరు
మన ప్రేక్షకులు చేసుకోవడం అనేది విధిగా జరుగుతుంది. అయితే ఈ వారంలో వచ్చినటువంటి శని త్రయోదశి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. కాబట్టి ఎవరైతే అంటే అర్ధాష్టమ శని జరుగుతుందా, ఏలినాటి శని జరుగుతుందా, ఏమీ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగైతే శివునికి మాస శివరాత్రి మహాశివరాత్రి చేసుకుంటామో, శని భగవానుడు కూడా తనకు వచ్చినటువంటి ప్రతి పర్వదినాన్ని ప్రతి ఒక్కరు చేసుకోవడం వల్ల కంప్లీట్గా శని యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ మన మీదకి రావడం జరుగుతుంది. అయితే చాలామంది మనకి శని భగవానికి అభిషేకం చేసామండి, లేదంటే ఈ పూజ చేసామండి, ఫలితం రావట్లేదని చెప్తూ ఉంటారు. బట్ ఏదైనా మిగతా పూజల సంగతి ఎలాగున్నా శని భగవానుడికి చేసే పూజా విధానంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినప్పుడు మాత్రమే ఆ ఫలితాలు మనకి రావడం జరుగుతుంది. ఈ శని త్రయోదశి రోజు ఎవరైతే శని భగవానుడికి అభిషేకం చేయించుకుంటారో వాళ్ళు సాధ్యమైనంత వరకు కుదిరితే మాట సూర్యోదయానికి ముందు ఈ కార్యక్రమం పూర్తి చేయడం. అదే రోజు మరి ఏ విధంగా కూడా మీరు ఆయిల్తో తయారు చేయనటువంటి ఆహార పదార్థాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది. అది ఆ నియమాన్ని పాటిస్తూ ఆ రోజు వీలైతే మీరు చెప్పులు అవి లేకుండా ఒకరోజు గడపడం, పడుకునేటప్పుడు చక్కగా మంచాల మీద పరుపుల మీద కాకుండా చక్కగా భూమి మీద ఏదో ఒక సాపో దిండో వేసుకొని విశ్రమించడం. అంటే చాలా సింపుల్ లైఫ్ గడపవలసి ఉంటుంది. అంటే మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా గడుపుతామో ఆ విధంగా ఆ ఒక్కరోజు నియమనిష్టలతో అంటే మన్నాడు సూర్యోదయం అయ్యేంత వరకు ఆ విధంగా గడపడం వల్ల ఆ శని భగవానుడి యొక్క కృప మనకి జరుగుతూ ఉంటుంది. శని కృప ఉంటేనే మనకి మిగతా గ్రహాలు కూడా ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. శని కృప కావాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, నియమాలు పాటించాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు లభిస్తుంది. కాబట్టి ఒకసారి మరి ఈ రాబోయే శని త్రయోదశి రోజు ఈ విధంగా ప్రయత్నించి చూడండి. మీకు 100% ఆ ఫలితం మీకు తొందరగా రావడం జరుగుతుంది. అలాగే ఈ వారం ఏమైందంటే ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోయాయి. మరి ఈ రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల ఏంటి, ఇది ఆటోమేటిక్గా ఈ ఫలితం అన్నది అంత తొందరగా రావడం జరగదు. మరి ఎప్పుడు మరి ఈ ఫలితం మనం పొందగలుగుతాం అని మనం ప్రయత్నం చేసుకుంటే ఈ రాహుకేతు గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే రాహు కుంభరాశిలో ఉన్నాడు, కేతువు సింహరాశిలో ఉన్నాడు. మిగతా గ్రహాలన్నీ కూడా మరి మీనం నుంచి ఇంచుమించు కర్కాటకం దాకా ఉండడం జరిగింది. ఈ రాహుకేతువులు మనకి మిగతా ఫలితాలు ఇవ్వకుండా అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రధానంగా ఏదైనా వినాయకుడి టెంపుల్లో కానీ దుర్గా అమ్మవారి టెంపుల్లో కానీ కొన్ని టెంపుల్లో ఈ రాహుకేతు పూజ నిత్యం చేస్తూ ఉంటారు. కొన్ని టెంపుల్స్లో రాహుకాలంలో చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటువంటి ఆచారం ఉన్నటువంటి దేవాలయంలో ఈ రాహుకేతువులకి మీరు పూజ చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజు ఈ మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి మరి అభిషేకం చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రధానంగా స్వామికి అభిషేకం చేయించుకున్నప్పుడు బెల్లం పానకం అన్నది ఇంపార్టెంటు. అలాగే చెరుకు రసం, అలాగే తేనె, అంటే ఇదిలో ఏదో ఒకటి మనకి దొరికినప్పుడు వాటితో మనం ఈ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల చాలా వరకు ఈ కాలసర్పదోష ప్రభావం అంటే గోచారీత్యా వచ్చినప్పటికీ కూడా జన్మజాతకంలో ఉన్నప్పుడు కూడా ప్రధానంగా ఈ గ్రహాలు మరి వారి వారి స్థానాలు బట్టి అవి అడ్డుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ముందుగా వినాయకుడిని ప్రార్థించి తర్వాత రాహుకేతువుల్ని పూజించడం వల్ల విధి విధానంగా మీకు ఎలాగ మహాశివరాత్రి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ మాస శివరాత్రి, శని త్రయోదశి, ఈ రాహుకేతు పూజ, అలాగే శనివారం పవిత్రమైనది కాబట్టి చక్కగా రోజు ఈ కార్యక్రమాలన్నీ మీరు పూర్తి చేసుకుంటే రాబోయే ఈ నిజ జ్యేష్ఠ మాసం మీకు బ్రహ్మాండంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంటుంది. స్వస్తి.